నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్య. అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అక్కడ రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని ఎకరం 20 కోట్ల చొప్పున అమ్మాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాదాపు 4,000 ఎకరాలను అమ్మాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీని ద్వారా సమకూరినటువంటి డబ్బుల్ని గతంలో తీసుకున్నటువంటి అప్పులకు కావచ్చు, అయితే ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ కోసం వాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే రైతులు మాత్రం దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. మాకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు కావచ్చు, మాకు ఏదైతే గతంలో భూసేకరణ చేసినప్పుడు మాకు ఇస్తామని చెప్పేసినటువంటి హామీలను అమలు చేసిన తర్వాత ఆ భూములను అమ్ముకోవాలంటూ కూడా రైతులైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల అమరావతికి మోదీ వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగాయి, రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా భూమికి అక్కడ ల్యాండ్ రేట్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు లేదు అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే విశాఖలో 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చినప్పుడు ఇక్కడ 20 కోట్లకి ఎలా అమ్ముతారంటూ కూడా ఇటు వైసీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి అలాగే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన అంశం గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జూబూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఆఫ్టర్ లాంగ్ టైం మోదీ మీరు ప్రేమిస్తారో విభేదిస్తారో నాకు తెలియదు, కానీ మొన్న అమరావతి వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితికి సంబంధించి అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మీరు చాలా చూస్తూ వచ్చారు. సుదీర్ఘంగా మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, సో ఏంటి అమరావతి పరిస్థితి? ఇప్పుడేమో ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తూ ఉంది, ఇప్పుడేమో మళ్ళీ 4,000 ఎకరాలు అమ్మేసి ఇక్కడ రాజధాని నిర్మిస్తాము ఆ డబ్బులతో అని చెప్తూ ఉంది. ఏం చెప్తారు? మీరు ముందుగా అడిగిన ప్రశ్నకి మీ ప్రజా చైతన్య ప్రేక్షకులకి మీకు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, మోడీని ప్రేమిస్తారా విభేదిస్తారా? విభేదించే అవకాశం ఎవరికి లేదు. ఖచ్చితంగా అందరూ ప్రేమించాల్సిందే. ఎందుకంటే యుద్ధం ఒకవైపు, రెండో వైపు బుజ్జగింపులు ఒకవైపు. బుజ్జగింపులు ఎక్కడంటే అమరావతి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన పోగొట్టడం, ఆయన్ని ఈయన పోగొట్టడం, మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి ఒక చాకిలెట్ ఇవ్వటం. సో కాబట్టి రెండు వైపుల నుంచి ఆయన్ని మనం ప్రేమించాల్సిందే. అయితే మీరు అన్నట్టుగా అమరావతి రైతులు, అమరావతి రాజధాని ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు మాట మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే మాట మీద, ఇచ్చినటువంటి ప్రణాళిక మీద, మేనిఫెస్టో మీద నిలబడలేనటువంటి కూటమి ప్రభుత్వం. నాకు తెలిసి అమరావతి ఎక్కడ దాకా కడతారో, ఎక్కడ దాకా తీసుకెళ్తారో తెలియదు, కానీ అక్కడున్న రైతులను మాత్రం బుడమేర లేకుండానే ముంచేస్తారు వీళ్ళు. అవునా? ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి చేసినట్టు ప్రామిసెస్ కానీ, వాళ్ళ మధ్య జరిగినట్టు సిఆర్డిఏ రైతుల మధ్య, ప్రభుత్వం మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్స్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏది కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఒక ప్రపంచ స్థాయి రాజధాని అంటే దీన్ని మనం ఎలా చూడాలంటే, నాకైతే అప్పుడప్పుడు ఆశ్చర్యం. ప్రపంచ స్థాయి రాజధాని ఏంటి? అది ఎక్కడ ఉండాలా? యూరోపియన్ కంట్రీస్లో ఉంటుందా, అమెరికాలో ఉంటుందా, చైనాలో ఉంటుందా, లేకపోతే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ప్రపంచ జనాభా ఎంత, ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? అంటే ప్రపంచ స్థాయిని నువ్వు ఒక ఎడారి లాంటి ప్రాంతంలో తీసుకెళ్ళి పక్కన మంచి భూమి, పంటలు పండే భూమి, అంటే పంటలు లేకపోతే ఏమవుతుంది? పంటలు లేకపోతే ఎడారిగానే మారుతుంది అనుకోండి. ఇప్పుడు నువ్వు మీకు ఫెర్టైల్ 10 ఏళ్ల నుంచి లేదు కాబట్టి అంటే ఎడారి అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎడారిని కాదు, నువ్వు ఒక 3 క్రాప్స్ వచ్చే ఏరియాని, ఫెర్టైల్ సాయిల్ని, సారవంతమైన భూమిని నువ్వు వ్యవసాయానికి యోగ్యత లేకుండా చేసి దాన్ని ఏం చేశారంటే అలా పండబెట్టేశారు. ఒక 53,000 ఎకరాలు అనుకున్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇంకొక 45,000 ఎకరాలకు వెళ్తున్నారు. అంటే రైతులను ఒప్పించామని చెప్తా ఉన్నారు. రైతులు నిజంగా ఒప్పించారా లేదా, లేకపోతే చప్పట్లు కొట్టారా, లేకపోతే వాళ్ళకేమి ఇస్తామన్నారు? మీరు అడిగినటువంటి అంశం ఒకవైపునేమో వైజాగ్లో ఒక ఎకరా దాదాపు అక్కడ 50 కోట్లు 60 కోట్లు ఉండే దగ్గర వాళ్ళు 99 పైసలకు ఇచ్చేసారు. 3,000 కోట్ల చేసి ఖరీదున్న ల్యాండ్ని 99 పైసలకి ఎకరా లెక్కన ఇచ్చేసావు. ఇక్కడికి వచ్చేసరికి అమరావతిలో 20 కోట్లు ఉంటే కానీ ఎకరాన్ని నేను అమ్మనంటున్నావు. ఆర్మీ పీపుల్ అడిగినా సరే వాళ్ళకి మినిమం 1 కోటి ఇవ్వాలి అని చెప్తున్నావు. ఆర్మీకి జనరల్గా అందరూ ఫ్రీగా ఇస్తారు అక్కడ, వాళ్ళు కట్టుకోవాలంటే ఏదన్నా సరే, కానీ అక్కడ కూడా రేటు పెట్టాం. కానీ అక్కడున్న వాళ్ళకి టాటా వాళ్ళ పేరుతోటో, లూలు వాళ్ళ పేరుతోటో, లేకపోతే ఇంకో బిజినెస్ వాళ్ళ పేరుతోటో ఎకరా 95 పైసలు 99 పైసలు. ఇది బాటా రేటు కూడా కాదు. బాటా షూ కొంటే, చెప్పులు కొంటే 99 పైసలు, 99 రూపాయలు ఇట్లా ఉంటాయి. ఈ 99 పైసలకి ఆ కంపెనీ ఉందో లేదో తెలియదు, దాని ప్రొడక్షన్ ఏంటో తెలియదు, అది ఎంతకాలం నుంచి లైవ్లో ఉందో తెలియదు,
దాని ఎంప్లాయీస్ ఎక్కడ, దాని అడ్రస్ ఎక్కడ, దాని ఓనర్స్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోకుండా, ప్రజల్ని లెక్క చేయకుండా, ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఎవడేం చేస్తే నాకెందుకు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం, ఒకే పార్టీ ప్రభుత్వం అయితే ఎవడు లెక్క చేయకుండా చేశాను. కూటమిలో ఇంకోటి ప్రశ్నించాలి కదా. ఇప్పుడు ప్రశ్నించడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా 99 వయసులకి ఇవ్వమన్నాడు, లేకపోతే నాకు అది అర్థం కాలేదు. బీజేపీ వాళ్ళు ఏమనలేదు. సో మోడీ గారు వచ్చేసి ఇక్కడ రైతులకు రెండోసారి పునాది. జనరల్గా మనం దేనికైనా ఇనాగ్రేషన్ చేయాలంటే ఒకసారి చేసి అది ఎక్కువ కాలం పెండింగ్లు ఉంటే సిగ్గుపడతాం. అసలు సిగ్గు అలాంటివి మనకి ఏమీ లేవు. పోయినసారి నేను కాస్త నీళ్లు తీసుకొచ్చాను ఒక చెంబుతోటి, ఈసారి నీళ్ళు తీసుకుపోతే వాళ్ళు ఆ నీళ్లు తీసుకోరేమో కాబట్టి ఫ్రీగా పోదాం. పోయినసారి మట్టి తీసుకొచ్చాం, ఆ మట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం తెప్పించారు కాబట్టి నా మట్టి కూడా దానిలో ఉంది. ఇప్పుడు వాళ్ళు తెప్పించట్లేదు, నేనే తీసుకురావాలి, మళ్ళీ మట్టి కూడా వేస్ట్ అనుకున్నాడేమో. వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటమే మోడీ ఒక మిజైల్ లాంటి వాడు అన్నాడు. టెక్నాలజీలో మోడీ ఈజ్ ఏ మిజైల్ అంట. అంటే ఈయనేం చదువుకున్నాడో ఆయన ఏం చదువుకున్నాడో మాకైతే తెలీదు. మోడీ గారిని 2019లో చంద్రబాబు నాయుడు గారు అసలు నువ్వేం చదువుకున్నావు, నీ డిగ్రీ ఎక్కడ ఉందో తెమ్మన్నాడు. ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో తీసుకురా, అసలు నువ్వు ఎవరు చదువుకున్నావు, నువ్వు ఉంటే సర్టిఫికేట్ పట్టరా అన్నాడు. ఇప్పుడేమో అసలు మిజైల్ టెక్నాలజీ అని అంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన మోడీ మిజైల్ టెక్నాలజీ అయిపోయాడంట. చంద్రబాబు నాయుడు గారు ఏ టెక్నాలజీ మాకైతే తెలియదు. ఆయన మిజైల్ టెక్నాలజీ మన దగ్గరికి వచ్చాడు, భావోద్యోగాల మధ్య మన దగ్గరికి వచ్చాడు. ఆయన భావోద్యోగాలు ఏమి లేవు ఆడికి వచ్చినప్పుడు, చాలా ఫ్రీగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ మా సోదరుడు అన్నాడు, బాయ్ ఇది రావు అన్నాడు, ఒక చాక్లెట్ తీసి పిల్లోడికి ఇచ్చినట్టు ఇచ్చాడు. ఇతను చంద్రబాబు నాయుడు నన్ను పొగుడుతున్నాడు, కానీ నేను గుజరాత్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే ఇతను హైదరాబాద్లో అన్ని కట్టేశాడు, టెక్నాలజీ తెచ్చాడు, ఇతను చాలా గొప్పవాడు అన్నట్టుగా. ఎవడు అవసరం ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కాల. సో సరే అయిపోయింది. కానీ నువ్వు ల్యాండ్ ఇష్యూ వచ్చేసరికి వెన్ ఇట్ కమ్స్ టు ది అమరావతి ఇష్యూ, అమరావతిలో నువ్వు ప్రపంచ స్థాయి రాజధానిని కట్టాలనుకున్నప్పుడు అవన్నీ ప్రధానమంత్రి ద్వారా నువ్వు శంకుస్థాపన చేయించేటప్పుడు అక్కడ ప్రజలు ఉంటారు, మనం కొంతకాలం వాళ్ళతోటి ఉండాలి, రైతులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఇక్కడ పరిపాలించినప్పుడు దాదాపు 99,000 ఎకరాల భూమిని 50,000 మందికి 50,794 మందికి పట్టాలు ఇచ్చాడు పేదలకి. ఆ ప్రాంతంలో 56 జోన్ అని చెప్పేసి ఒకటి, అది సంథింగ్ లైక్ ఆ జోన్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఇచ్చాడు. ఆ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఆ పట్టాలని క్యాన్సిల్ చేశాడు. ఆ జోన్ క్యాన్సిల్ అయిపోయింది. దానికన్నా ముందే ఇచ్చేటప్పుడే అసలు ఈ రాజధాని ప్రాంతంలో పేదవాడు ఉండటానికి వీల్లేదు. రాజధాని అంటే ఎవడు? అందరూ. ఇప్పుడు హైదరాబాద్ ఉంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నీకు ఫైనాన్షియల్ సిటీ కొత్తగా వచ్చింది, డెవలప్ అయింది. హైదరాబాద్ సిటీ సెక్రటరియట్ ఉంది, సెక్రటరియట్ పక్కన చింతలు వేస్తేనే ఒక బస్తీ ఉంటుంది. ఉన్నాయి కదా. జూబ్లీస్ పక్కన స్లమ్ ఏరియా లేదా? ఉంది కదా. అసెంబ్లీ పక్కన స్లమ్ లేదా? ఉంది. అంటే నువ్వు అసలు ఈ పేదవాడు, స్లమ్ము లేదా మురికి బట్టలు, మురికి వాసన ఇవి అమరావతిలో ఉండకూడదట. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే పేదవాళ్ళకి డెమోగ్రఫీ దెబ్బతింటుందని కోర్టులకు వేసేసారు. ఆ కోర్టు హైకోర్టు దాటి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. పేదలకు ఇచ్చిన భూములు ఎలా తీస్తారు? అసలు ఎలా తీస్తారు? వాళ్ళు మనుషులు కదా, అంటే మీ రాజధానిలో ఎవరు ఉండాలనుకుంటున్నారు అని అడిగింది. సో వాళ్ళు పొరపాటున వాళ్ళు గెలిచారు. వచ్చిన తర్వాత అసలు పట్టాలు ఎత్తి అవతల పడేశారు. 32 లక్షల ఇళ్ళు కట్టిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఇళ్ళు కూడా లేపేశారు. అంటే పేదవాడిని పట్టించుకున్నటువంటి ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించే క్రమంలో రైతుల దగ్గర ఇంకొక 45,000 ఎకరాలు తీసుకొని, అంటే 1,00,000 ఎకరాల్లో మొత్తం కూడా ఆయన ఒక 5 ఎకరాల్లో ఒక బిల్డింగ్ కట్టుకుని దాని 4 వైపుల రోడ్డు ఉందట. నార్మల్గా లక్కీ ప్లాట్ ఏమో దేనికన్నా ఒక సైడో 2 సైడ్లో ఉంటుంది, లేదా 3వ సైడ్ ఉంటుంది. 4 వైపుల రోడ్డు ఏంటి? మనం తయారు చేసుకోకపోతే అది రాదు, ప్లాట్ అట్లా రాదు కదా. ముఖ్యమంత్రి కాబట్టి అలా కట్టుకుంటున్నట్టు. అంటే 5 ఎకరాల్లో కట్టుకొని 1,00,000 ఎకరాలు ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని పైనుంచి చూస్తే ఇది మొత్తం నాది అంటే కాంక్ష, ఇది భూబకాసులకు ఉండే కాంక్ష. దాన్ని ఇప్పుడు ఎవరికైనా అమ్మాలంటే 20 కోట్లు. రైతులు ఏమి అడుగుతున్నారు? కరెక్ట్, నువ్వు అమ్ముకుంటావు, బాగుంది, మా ల్యాండ్ తీసుకున్నావు, మాకేదో కొంత ఇస్తానన్నావు కదా, అది ఎక్కడా? దానికి ఆన్సర్ లేదు. కొంతకాలం అడ్జస్ట్ అవుతారు. ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి, ఒక 6 నెలల లోపల రాజధాని ప్రాంతంలో రైతులతోటి తిరుగుబాటు రాకపోతే నన్ను అడగండి. అక్కడ
మా భూములు తీసుకొని నువ్వెక్కడో సింగపూర్ అనో లేకపోతే అమెరికానో లేకపోతే ఇంకోటనో ఎన్ఆర్ఐ అనో వాళ్ళందరికీ మా భూములు కట్టిపెట్టి తక్కువ ధరలకి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదానికి నువ్వేం చేయబోతున్నావు ఇక్కడ? గత 5 సంవత్సరాల్లో అన్నీ కూడా టెంపరీ బిల్డింగ్స్. అంటే టెంపరీ బిల్డింగ్ అనేది టెంపరీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు, టెంపరీ సెక్రటేరియట్ ఎక్కడ ఉంటాయి సార్? అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ నిధులతో, మరి ఆయన టెంపరీ కట్టారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కడతామని చెప్పేసి మన మోదీ చేత శంకుస్థాపన చేశారు. అంటే రేపు శంకుస్థాపన చేశారు. మోడీ గారితో రిమోట్ కంట్రోలే కదా, ఆ భూమి ఎక్కడ ఉందో తెలియదు. ఒక పలక తీసుకొచ్చేసి పలక మీద రాసేసి ఈ రిమోట్ తోటి కట్టను తీసేసి పంపించమన్నాడు. యాక్చువల్ ల్యాండ్ ఎక్కడ ఉంది? నువ్వు ఎక్కడ కడుతున్నావు? నిజంగా కడితే అంత కట్టగలవా? కడితే నువ్వు 5 సంవత్సరాలు చేయగలవా? 5 సంవత్సరాలు నువ్వు చేస్తాను అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమవుతాయి? కాబట్టి నేను 3 సంవత్సరాలు చేస్తానన్నాడు. 3 సంవత్సరాలు ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుందో నాకు చెప్పండి. ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోతుంది, రేపు నెక్స్ట్ మంత్ కి 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. సోవర్ ఇప్పుడంతా టెండరింగ్ లో ఉన్నట్టుంది. టెండరింగ్ లో వాళ్ళకి మొత్తం కుదరాలా, L1 రావాలా, L1 ఎవడో చూడాలా, వాళ్ళ దగ్గర మళ్ళీ ఎంత అవుతారో తెలియదు. కాబట్టి ఇవన్నీ గందరగోళాల మధ్య నీకు అమరావతి రాజధాని ఇంకొకసారి పెండింగ్ పడే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం కనపడుతూ ఉంది. కోటమి ప్రభుత్వంలో మిగతా వాళ్ళు ఉన్నారో పోయారో మాకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడలేదు సార్. ఎందుకని అంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? గతంలో సరే అమరావతి రైతులకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము మీ మీద అయితే విమర్శలు చేస్తూ వచ్చారు. 3 రాజధానులు ఏంటి, అదేంటి ఇదేంటి అని చాలా కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన స్టాండ్ ఏంటి అనేది కూడా చెప్పట్లేదు రాజధానికి సంబంధించి. ఆయన అసలు స్టాండింగ్లో ఉన్నాడో సిట్టింగ్లో ఉన్నాడో అర్థం కావట్లా. అవునా? సిట్టు స్టాండు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చున్నాడంటే మోడీ కన్నా ఎక్కువ పొగిడేసిపోతున్నాడు. అసలు ఈ దగ్గర నేర్చుకోవాలని 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది, అసలు అక్కడ ఇండస్ట్రీ లేకుండా చేసి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నాడు. రియల్ ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. అంతెందుకు పిఠాపురంలో తన నియోజకవర్గంలోనే ఎస్ఎస్ని వెలివేస్తే, సోషల్ బాయ్కాట్ చేస్తే మాట్లాడటం లేదు. డెమోగ్రఫీ దెబ్బతింటుంది అనుకున్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో దళితులు కానీ పేదలకు కానీ లేదా మైనారిటీస్ కానీ ఇళ్ల స్థలాలు ఇస్తే ఆయన మాట్లాడటం లేదు. రేపు రైతులందరూ కూడా మా భూమిని తీసుకెళ్ళి నువ్వు 20 కోట్లకు అమ్ముకునే పని అయితే మా సంగతి ఏదో చెప్పబోయంటే దాని మీద మాట్లాడటం లేదు. అంటే రైతుల పక్షాన ఉన్నాడా, పేదల పక్షాన ఉన్నాడా, దళితుల పక్షాన ఉన్నాడా, ఎవరి పక్షాన్ని ఈయన చంద్రబాబు వెనకాల ఉన్నాడు. సీట్లు కూడా చంద్రబాబుకి వెనకాల వేసుకొని కూర్చుంటున్నాడు. వీరైతే దగ్గర ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది కదా. ఉంటుంది, ప్రోటోకాల్ లేకుండా ఎందుకు ఉంటుంది? ఆయన తర్వాతే కదా. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాతే కదా. ఉప ముఖ్యమంత్రికి ఏమన్నా రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇట్స్ ఓన్లీ ఒక అలంకారం అలా ప్రోటోకాల్లో ఉండిపోయింది. బట్ వాట్ ఆర్ జాబ్ చార్ట్ ఏంటి? టెల్ మీ, డిప్యూటీ సీఎం జాబ్ చార్ట్ ఏంటి నాకు చెప్పండి. సరే ఆయనే కాదు, లేకపోయినా ఆయన మంత్రిగా కొన్ని శాఖలు ఉన్నాయి, కొన్ని శాఖలు నిర్వహిస్తున్నారుగా, ఆ శాఖలకు సంబంధించి ఆయన పనులు చేసుకుంటారు. అంటే డిప్యూటీ సీఎం అనే దానికి నేననేది టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ లో ఆయన వర్క్ ఏంటి, జాబ్ చార్ట్ ఏంటి, ఏముండదు. రాజ్యాంగ పరంగా అది ఏం లేదు కదా, ఏం లేదు. ఆయనకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ ఒకటి, ఎన్విరాన్మెంట్ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్. ఇదే ఫారెస్ట్ అంటే పాపం రామచంద్రారెడ్డి ఇల్లు ఎక్కడ ఉందో, ఎన్ని సర్వే నెంబర్లో సరిగా ఉన్నాయా లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీకి ఒకటి కట్టుకున్న దానిలో సరిగా ఉందా లేదా. ఆఖరికి ఏమైంది, కొండందవి ఎరిగిన పెట్టినట్టుగా ఎక్కడో ఒక చోట ఎంఆర్ఓ తప్పు చేసింది అనుకో, సర్వేయర్ తప్పు చేసింది అనుకో, ఇది పొరపాటున ఇక్కడికి వచ్చింది కాబట్టి జగన్ చేసిన తప్పు తీసేసామండి. జగన్ గారు తీసుకున్నప్పుడేమో ఎవరికి ఎంత డబ్బు రావాలో ఆ డబ్బు ఆయన ఇచ్చేసి పర్ఫెక్ట్గా కొనుక్కున్నాడు. గవర్నమెంట్ వాళ్ళే సర్వే చేస్తే ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరు వాళ్ళందరూ శాంక్షన్ చేసిన తర్వాత దాన్ని డబ్బు కట్టి రైతుల దగ్గర కొనుక్కున్నాడు. వాటిల్లో ఇప్పుడు ఆ కోడిగుడ్డు మీద ఏకర్లు అవుతా ఉన్నట్టుగా దాని మీద తప్పులు ఏమైనా జరిగాయా చూడండి. ఏం చేస్తారు? ఇప్పుడు ఒకవేళ సర్వే నెంబర్ మారింది, సర్వే నెంబర్ మారింది కాబట్టి అది ఎవరు తప్పు? డిపార్ట్మెంట్ తప్పు, మార్చేసుకుంటారు. ఆయన దానిలో బిజీగా ఉన్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మోడీ గారు వచ్చారు, రెండోసారి ప్రధానమంత్రిగా, ఆయనకు ఉన్నా లేకపోయినా వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు సాధించింది ఏంటి? ఏమన్నా కొంత గ్రాంట్గా తీసుకురాగలిగారా? కనీసం అడగలేదు కదా. కనీసం నీకు ఇంతకుముందు రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, స్పెషల్ స్టేటస్ వల్ల ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బతుకుతుంది. ఆయన రావటం వల్ల కాదు, ఆయన అక్కడ కూర్చొని ఇచ్చినా దీనికి ఆక్సిజన్ వచ్చినట్టే. ఆయన తీసుకొచ్చి కనీసం దాని మాట ఎత్తకుండా ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు మోడీ గారితో మాట్లాడాలంటే, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి చట్టాన్ని మాట్లాడాలంటే భయపడిపోతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వైజాగ్ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఉపన్యాసంలో చెప్పాడు ఆయనకి, నాకు నా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మాత్రం ముఖ్యం, మాకు ఇవ్వాల్సినవి ఇవ్వండి అన్నాడు. కానీ ఆయన ఇవ్వలేదు. కనీసం అడిగాడు కదా, అడిగాడు. ఇక్కడ ఎందుకు అడగలేకపోతున్నారు?
సో ఇట్స్ ఎ క్వశ్చన్ కదా. మీరు కూటమిగా ఉన్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే కూటమిగా వచ్చారు కాబట్టి ఇంకా బలంగా ఉంటారు వీళ్ళు, కేంద్రం నుంచి ఏమైనా తీసుకొస్తే ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందేమో అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే పాపం ఒంటరివాడి కాబట్టి మోడీని ఇంకా గట్టిగా అడగలేకపోతున్నాడేమో, ఆయనకన్నా ప్రాబ్లం ఉందేమో అని అనుకున్నా, ఆయన అడిగినంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినంత గట్టిగా, రిక్వెస్ట్ చేసినంతగా లేదా రిప్రజెంటేషన్ ఇచ్చినట్లో కనీసం వీళ్ళు హాఫ్ ఇంచ్ కూడా కదలలేకపోతున్నారు. కాబట్టి హౌ కెన్ యూ థింక్ దట్ ఐ మీన్ రాజధాని ఏరియా ఈజ్ గోయింగ్ టు డెవలప్ లైక్ ఎనీథింగ్ అండ్ ఇస్తాంబుల్ లాగనో లేకపోతే ప్రపంచ రాజధాని స్థాయి లాగనో ఎలా వస్తుంది? ప్రపంచ స్థాయి రాజధాని అంటే అసలు ఏంటి డెఫినేషన్ ఏంటి సార్? నేను అడుగుతున్నాను, ఏంటి అసలు ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఏ దేశానికి రాజధానిలో ఆ దేశానికి రాజధాని అవే గొప్పగా మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు అమెరికాకి వెళ్తే వాషింగ్టన్ డీసీ, ఇప్పుడు లండన్, ఇవన్నీ మనం వాషింగ్టన్ డీసీ పోతే ఎట్లా ఉంటుంది తెలుసా? మామూలు బిల్డింగ్ లానే ఉంటుంది. అదే నీకు ఒక 100 అంతస్తుల బిల్డింగ్ లాగా లేకపోతే 1000 ఎకరాల్లో లేవు. అది మహా ఉంటే ఒక 5-6 ఎకరాల్లో ఉంటుంది. ఆఫీస్ లాగానే ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ కట్టుకున్న హెడ్ క్వార్టర్ లాగా కనపడుతుంది. అది క్యాపిటల్. ఈ ప్రపంచ స్థాయి రాజధాని అంటే నాకు అసలు అర్థం కావట్లా. ఏంటిది? దీనికి ఏమన్నా మనకి లేకపోతే ఫోన్లో సిరిని అడిగితే ఏమన్నా చెప్పుద్దా? లేకపోతే ఏ ఒకటి వచ్చింది కదా, వాట్ ఈస్ మెన్ బై ప్రపంచ స్థాయి రాజధాని గారు చెప్తున్నారు కదా, అమరావతి కూడా ఏ రాజధాని అని. మరి ఆ ఏ ఎలా చెప్తారు అనేది చూడాలి మరి ఆయన చెప్పేది. ఏముంది సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. మనకి ఇప్పుడు గట్టిగా ఒక మనిషిని చూసి మామూలుగా ఇక్కడి నుంచి నవ్వటం వేరు, ప్లాస్టిక్ నవ్వటం వేరు. అంతే కదా, ఏ కూడా ప్లాస్టిక్ టైపే కదా. ఇప్పుడు నువ్వు అడిగితే ఏదో ఒకటి ఇస్తుంది, ఆడేది చేసేస్తే టెక్నాలజీ ఉంది కాబట్టి ఇస్తుంది, సంథింగ్ లైక్ ఏ లైబ్రరీ. బట్ వెన్ యూఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ ఫిజికల్ క్యాపిటల్, రియాలిటీని నువ్వు ఎట్లా రియల్ ఎస్టేట్ లాగా చేస్తావు? ఎట్లా బ్రోచర్ లాగా తయారు చేస్తావు? ఎట్లా బొమ్మలు చూపిస్తావు? ఇదేమన్నా నిన్న చేసినటువంటి మనం శాటిలైట్ పెట్టి బాంబింగ్ చేయటమా పహల్గామ్లో? కాదు కదా. వీటన్నిటిని రైతులను మోసం చేయటం కోసం కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం ఈరోజు అమరావతిలో కనపడుతోంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మొత్తాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన వర్గాలకు సంబంధించిన ప్రజలకు చెప్పండి, ఇక్కడ మోసం జరుగుతూ ఉంది, ఇక్కడ అన్యాయానికి గురి అవుతూ ఉన్నారు, వీళ్ళ ఇక్కడ ప్రపంచ స్థాయి రాజధాని పక్కన పెట్టండి, అసలు ఏమొస్తాయో ఏమరావో తెలియవు. మొన్నటిదాకా బుడమేరు పొంగింది సార్, అక్కడ ఎవడు రాలా, వాళ్ళందరూ కూడా చూసుకున్నారు, ఫోటోలన్నీ చూసుకున్నారు, ఈ ఏరియా సరికాదు అనుకున్నారు. ఎందుకు వరల్డ్ బ్యాంక్ ఆ పరిస్థితిలో వచ్చి కూడా చూసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఏం తీసుకొస్తున్నావు? నువ్వు ల్యాండ్ ఇస్తే వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి చాలా మంది ఇస్తారు. మన చాలా సెజలు చూసాం మనం, 100,000 ఎకరాలు తీసుకొని కట్టే కంపెనీలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. అతను ఎవరు మన సినిమా డైరెక్టర్ రామానాయుడు గారికి ఇచ్చినటువంటి విశాఖపట్నం స్టూడియోలో రియల్ ఎస్టేట్ జరిగిందని వెనకెందుకు తీసుకున్నట్టు చేశారు. సో ఇక్కడ కూడా రేపు ఏం జరగబోతోంది? ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ గోయింగ్ టు అలొకేట్ ఒక 100 acres 50 acres ల్యాండ్ టు ది ఇండస్ట్రియలిస్ట్స్, ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు డూ ది అకార్డింగ్ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్, అప్పుడు నువ్వే వెనక తీసుకోవాలిగా ఖచ్చితంగా. అంటే ఇదేనా పని, వెనకపోవటం ముందుకు రావటం? అమరావతి పని అంటే ఇదేనా? ఇప్పుడు ఏదో మళ్ళీ అన్నారు, మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ భయం. ఇప్పుడు మళ్ళీ చెప్పేసి మీరు 1 year అయింది ఆల్మోస్ట్. 1 year లో పరిపాలన మీరు మోడల్గా చూపించలేకపోయారు, అన్ని అబద్ధాలతోటి మీరు పాపం ప్రజలు నమ్మారు, ఓటేశారు. 1 year దాకా మీరు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడేంటి జగన్ రావాలని కోరుకుంటున్నారు. పాపం మా పిల్లోడు ఏదైతే ఏ మాటకు ఆ మాటే, ఇస్తానన్నా ఇచ్చాడు, నేను ఇవ్వలేనన్నది ఇవ్వలేనని చెప్పాడు. ఇతనేమో ఆశ చూపించాడు, ఆ ఆశకు చూసి మేము మోసపోయాము, ఓటేసాము, కానీ ఏమీ ఓట్లేదు, కాబట్టి అతనే బెటర్ కదా అని ప్రజలు భావిస్తారు నేపథ్యంలో. పొరపాటున మళ్ళీ అతను వస్తే మాకు ఇబ్బంది ఏంటని ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళేమో కోరుకుంటున్నారు, వీళ్ళేమో భయపడుతున్నారు. ఈ కోరిక భయం మధ్యలో రాజధాని ఉంటుందా? భయం ఉంటే అసలు ప్రజలు ఎందుకు ఇస్తారు? ముందు ప్రభుత్వం దాన్ని ఆలోచించాలి కదా. ఇప్పుడు సరే 1 ఏడాది అయిపోయింది, మరి 3 ఏళ్లలో మేము పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 3 ఏళ్లలో పూర్తి అయ్యేది అంతా, అక్కడ కట్టే ఆఫీసులు ఏంటి, కనీసం ప్రభుత్వ భవనాలన్నా కడతారా లేదనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. జరిగేది కాదు సార్.
ఎందుకు మీరు తిరుగుతున్నారు కదా ఆ ప్రాంతంలో, తాడేపల్లి ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతాల్లో? ఆ చుట్టుపక్కల గ్రామాలనే తిరిగాం. అసలు ఆ గ్రామాల వాళ్ళకే నమ్మకం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఒక చిన్న చెట్లు పెరుగుతాయి. పాపం నారాయణ గారు ఒక ఆయన ఉన్నారు, ఎవరు నారాయణ స్కూల్స్ ఆయన ఉన్నాడు కదా, పాపం ఆయన తిరుగుతూ ఉంటాడు, నడుస్తూ పోతుంటాడు, వెనకాల చెల్లగొట్లు ఒక పెరుగుతూ ఉంటాయి, ఒక బొక్క కొట్టించుకుంటూ పోతుంటే ఇంకోసారి అతను బుల్డోజర్లు పెట్టి కొట్టిస్తూ ఉంటాడు. అది ఈ 33 ఎకరాలు కాదని చెప్పి మళ్ళీ కొత్తగా ఇంకో 40,000 ఎకరాలు అంటున్నారు. దాన్ని ఏం చేస్తారో చూడాలి మనం చూడాలి. సరే సార్, ఏంటి మీ పహల్గామ్కి సంబంధించిన ఈ అటాక్ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం? ఆల్రెడీ ఉగ్రమూకలకు సంబంధించిన ఒక 9 స్థావరాల మీద దాడులు జరుగుతూ వచ్చాయి, కొంతమంది చనిపోతూ వచ్చారు. మీరు కూడా ఒక ఎక్స్పర్ట్గా ఉన్నారు దీనికి సంబంధించి, గతంలో కూడా మీరు స్పేస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన పని చేసినటువంటి ఒక శాస్త్రవేత్తగా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితులు ఏంటి, దీన్ని ఎలా ఎదుర్కొంటుంది భారత్? అంటే సార్, ఇది మనకి ఈ పంజాబ్ ఆక్యుపైడ్ కాశ్మీరు, ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియా, ఇది మనకి కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. ఇది ఒక ఇష్యూ. అంటే భారతదేశం ఏర్పడేటప్పుడే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు అని చెప్పి ఒక చరిత్ర ఏదైతే ఉందో, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అటు ముస్లిమ్స్ ఒకవైపు, లేకపోతే మిగతా నాన్ ముస్లిమ్స్ ఒకవైపు 2 దేశాలుగా మారినటువంటి నేపథ్యం. అక్కడ ఒక ప్లేస్ని దాన్ని ఆక్రమిత కాశ్మీర్ అనో లేకపోతే ఒక ప్లేస్ అలా ఉండిపోయింది. అది 47 కన్నా ముందే ఆ ఇష్యూ కనపడుతూ ఉంది. ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల దాకా వచ్చాం. దాదాపు 47 నుంచి 77 సంవత్సరాల దాకా వచ్చాం. వచ్చిన తర్వాత కూడా ఆ ఇష్యూ మీదే ఉన్నాం. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ఇష్యూని చాలా క్లియర్గా తన వాల్యూమ్స్లో రాస్తాడు. అన్లెస్ అంటిల్ యు క్లియర్ దిస్ ఇష్యూ, అయితే ఒక రాచపుండులాగా ఇది మిమ్మల్ని ఎప్పుడు కెలుగుతూనే ఉంటుంది. దీన్ని తేల్చుకోవడం అంటే యుద్ధం కాదు, బైలాటరల్ టాక్స్ ద్వారా. కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే అట్లానే పెట్టేశాం. దానికి అట్లానే పెట్టారు కాబట్టి కొంతకాలం స్పెషల్ స్టేటస్ ఇచ్చి 370 ఆర్టికల్ ప్రకారం దాన్ని ఒక ప్రత్యేకంగా చూసాం. ఎందుకు ప్రత్యేకంగా చూసాం? కొంత వాడు ఆక్రమించుకొని ఉన్నాడు, కొంత గందరగోళం జరుగుతుంది, మిగతా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఎలా ఇవ్వాలనుకొని ఇవ్వలేకపోయారో దాన్ని కూడా స్పెషల్గా పెట్టి దాన్ని చేయాలనుకొని చేయలేకపోయారు. ఈ మధ్యకాలంలో బీజేపీ వచ్చింది కాబట్టి వాళ్ళు 370ని ఎత్తి అవతల పడేసి దాన్ని కూడా లిబరేట్ చేశారు. లిబరేషన్ ఇన్ ద సెన్స్, ఇంకా నీకు అక్కడ గొడవ ఉంది. ఈ గొడవలో నీకు పాకిస్తాన్ అనేది ఏర్పడినప్పటి నుంచి కూడా ఇట్ ఈస్ ఏ హబ్ ఫర్ ది టెర్రరిస్ట్. కంట్రీయే టెర్రరిస్టుల కేంద్రంగా ఉంది. ఇప్పుడు భూకంపం వస్తే మనం ఏమంటామంటే కొన్ని ఏరియాస్ని ఐడెంటిఫై చేస్తాం. ఇవన్నీ కూడా ఎర్త్క్వేక్ వచ్చే ఏరియాలు, ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎపిసెంటర్ అనేది అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. సో దిస్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏరియా, దీని మొత్తాన్ని కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ని ప్రొడ్యూస్ చేసే ఒక ఫ్యాక్టరీ. అంటే మన భాషలో చెప్పాలంటే యాజ్ ఎ సైంటిస్ట్, యాజ్ ఎ వ్యాక్యూమ్ స్పెషలిస్ట్గా నా భాషలో చెప్పాలంటే అక్కడ ఎప్పుడు తుపాకులు పట్టుకొని మేము ట్యాంకర్స్ మీద ఒక 8 అడుగులు 8 గజాలు 8 మీటర్లు పొడవు ఉండే ఒక గన్ బ్యారెల్ మేము తయారు చేస్తాం మెథానీలో. మేమే దానిలో హీట్ చేసి, గ్యాస్లో హీట్ చేసి తర్వాత మేము ఫోర్జింగ్ చేసి మిషనింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ గన్ బ్యారల్స్ రెడీగా పెట్టుకుని బార్డర్లో 1000 మొగులు పోలీసులు కాపరా కాస్తూ ఉండాలి, ఫోర్సెస్. అక్కడి నుంచి దాదాపు 77 సంవత్సరాల దాకా ఇష్యూని అక్కడే పెట్టారు. మధ్యలో వాళ్ళు అప్పుడప్పుడు మన మీద అటాక్ చేస్తుంటారు, సివిలియన్స్ మీద, మిలిటరీ మీద. ఈ వాటిలో భాగంగా నాకు తెలిసి ఇది కొత్త కాదు. మన పార్లమెంట్ కూడా 2001లో వాళ్ళు దాడి చేశారు. పార్లమెంట్లోకి వచ్చారు వాళ్ళు. పార్లమెంట్ అటాక్ జరిగింది అంటే మనం ఎంత వీక్గా ఉన్నామో అర్థమవుతుంది మన ఫోర్సెస్. నిన్న పెహల్గామే కాదు, పెహల్గామ్లో టూరిస్ట్ వెళ్తే కొత్తగా వాళ్ళు పాపం దేనికి వెళ్తారు? పెళ్లి చేసుకున్న తర్వాత వెకేషన్ కోసమో, దాన్ని ఏదంటాం మనం హనీమూన్ కోసం వెళ్తారు. మనగా హనీమూన్కి వెళ్ళి 6 రోజుల ముందు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా దిక్కులేదు అక్కడ నో సెక్యూరిటీ పెహల్గాంలో. నేను టాకింగ్ అబౌట్ 2001లో జరిగినట్టు పార్లమెంటు మీద 543 మంది పార్లమెంట్లో ఉన్న చోట, ఎంపీలు ఉన్న చోటే దాడి జరిగి దిక్కులేని పరిస్థితిలో మనం ఉండిపోయాం. తర్వాత మనం రివోల్ట్ అయ్యాము, వాళ్ళని చేసాం. మనం వాళ్ళని ఎప్పుడు రెచ్చగొట్టలేదు, కానీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టిన ప్రతిసారి కాశ్మీర్ ఇష్యూ ఏమవుతుందంటే టెర్రరిస్టుల ఆధీనంలో పాకిస్తాను వెనకాలండి ఏదో ఒకటి చేపిస్తూ ఉంది. ఏదో ఒకటి చేయించేప్పుడు మనం కూడా దానికి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం.
2001లో అక్కడ జరిగిన దాడి ఒకటి. అదేవిధంగా 2002లో అక్షరరావు మీద దాడి జరిగింది. అంటే 1 ఇయర్ గ్యాప్లోనే. తర్వాత ముంబైలో మనకి తాజ్ హోటల్ మీద కసబ్ అనే ఒకరిని పట్టుకొని వాడిని ఏం చేశారో తెలియదు. అదేవిధంగా యూరి 2016, బాంబేది 2008, అంటే 2001, 2002, 2008, 2016, తర్వాత 2019లో పుల్వామా, ఇక్కడ వచ్చేసి పహల్గామా, ఇప్పుడు 2025లో. అంటే ప్రతిదానికి మనకి రియాక్షన్ కనబడుతూ ఉంది. వాళ్ళు ఎవరో వచ్చేసి టగటగ నలుగురు చంపేసిపోతాడు, మనం ఒక హిట్ చేస్తాం, ఆ హిట్ ద్వారా కొంత జరుగుతూ ఉంది, అది ఆగిపోతూ ఉంది అక్కడక్కడ. ఇప్పుడు మోడీ గారికి తప్పని పరిస్థితి, మన టూరిస్టుల మీద పహల్గాం వెళ్తే నవవధువులని కూడా చూడకుండా వాళ్ళు మతం అడిగి వాళ్ళని చంపేసిన విధానం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ప్రతి భారతీయుడు దీన్ని కూడా ఖండించాడు కూడా. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి శత్రు దేశం అయిపోయింది, కానీ పొరుగు దేశం ఎలా ఉండాలంటే మిత్రదేశంగా ఉండాలి. కానీ 47 నుంచి మనకు అది శత్రు దేశంగానే ఉండిపోయింది. ఎందుకు ఇంత శత్రు వైరుధ్యాన్ని ఎందుకు పెంచుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అటు ఆదేశం కానీ లేకపోతే అది మోడీ గారిలో ఉన్న టాలరెన్స్ ప్రజల కోరిక మీద నేను హిట్ చేయాల్సిన అవసరం వచ్చిందని కూడా చెప్పాడు. అంటే ఆయన ఏంటి, దాదాపు ఒక 65 దేశాలు తిరిగిన తర్వాత ముస్లిం కంట్రీస్ తిరిగాడు, యూరోపియన్ కంట్రీస్ తిరిగాడు, కమ్యూనిస్ట్ కంట్రీస్ తిరిగాడు, మొత్తం అన్ని కంట్రీలు తిరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్గా తప్పని పరిస్థితుల్లో నేను ఈ సింధూర్ నేను హిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ క్యాంప్స్ అన్ని కూడా నేను డిమాలిష్ చేయాల్సి వచ్చేసింది. ఆ సెంటర్స్ అన్ని కూడా నేను మొత్తం కూడా స్మాష్ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పాడు. అంటే దాని తర్వాత సీక్వెన్సెస్ ఏముంటాయి? ఒక టెర్రరిస్టు, ఒక మెయిన్ టెర్రరిస్టు వాళ్ళ కుటుంబంలో 14 మంది చనిపోయినా ఒకటి దొరకలా. వాడు BBC ఉర్దూలో ఒక లెటర్ రాసేసాడు, నన్ను కిరికి నా కుటుంబాన్ని చంపి నువ్వు తప్పు చేసేవన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? నిన్నేం చేస్తానో చూడమని ఒక హెచ్చరికను ఇచ్చాడు. టెర్రరిస్ట్ ఏం చేస్తాడు? మనిషి ఒక చోటు ఉంటాడు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక చోటు ఉంటుంది. వాడు మళ్ళీ మన మీద రివెంజ్ తీసుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా. మీకు ఒక 7 సంవత్సరాల క్రితం ఒక ఘటన గుర్తుండాలి మీకు. కోటిలో ఉన్నటువంటి సుల్తాన్ బజార్లో బాంబు బ్లాస్ట్ జరిగింది. తర్వాత దిల్సుఖ్ నగర్లో ఒకటి జరిగింది. అంటే నేను చెప్పిన ఈ 7 ఈవెంట్లు కాక మధ్యలో అంటే వాళ్ళు ఇప్పుడు మనకున్న కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళు ఒక 200, 125 మన సిటీస్ మీద ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఎక్కడో ఉన్నాడు, వాడు పాకిస్తాన్లో ఉన్నాడా, లేదా ఇంకొక దేశంలో ఉన్నాడా, లేకపోతే ఆ ఇంట్లో ఉన్నాడా లేదా తెలియదు మనకి. కానీ వాడు ఎక్కడున్నా ఇంకో చోట ఆపరేషన్ చేస్తాడు. ఈరోజు మనకి వెస్టర్న్ ఇండియా తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి, రాణ్ ఆఫ్ కచ్ దగ్గర నుంచి, గుజరాత్ దగ్గర నుంచి చూస్తే ఇదంతా కూడా ఈ బోర్డర్ అంతా కూడా పాకిస్తానే. ఇప్పుడు మనం పెట్టినటువంటి మిజైల్ ఏంటంటే మన ల్యాండ్లో ఉండి, మన హద్దులో ఉండి మన మిజైల్ కొడితే 9 క్యాంప్స్ మీద కొట్టారు. సివిలియన్స్ మీద కొట్టలేదు, హాస్పిటల్ మీద కొట్టలేదు, వాళ్ళ మిలిటరీ క్యాంప్స్ మీద కూడా కొట్టలేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక నేచర్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ టెర్రరిస్టులు పాకిస్తాన్ ప్రభుత్వం వేరు కాదు, బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే నిరంతరం ఆ దేశ నాయకులతోటి టెర్రరిస్టుల్ని ఉత్పత్తి చేసే ఒక కేంద్రం అక్కడ తయారయ్యింది. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంత దూరం రాదు. ఇప్పుడు మనం వాళ్ళని కొట్టాం, మనం ఏమనుకున్నాం, వాళ్ళ మిలిటరీని కొడితే ప్రభుత్వం వస్తుందేమో అనుకున్నాం. వాళ్ళ స్కూల్స్ మీద దాడి చేస్తే అయ్యో ప్రజలు దెబ్బతింటారు అనుకున్నాం. కానీ అనుకుని ఏం చేసాం, మనం టెర్రరిస్ట్ క్యాంప్ మీదే కొట్టాం. కానీ వాళ్ళ ప్రభుత్వం అలా అనుకోదు. వాళ్ళు అన్నదమ్ములమి, వాడిని కొట్టినా నన్ను కొట్టినా ఒకటే, రేపటి నుంచి ఎంత చూస్తానంటాడు వాడు, ఎక్కడ చూస్తాడో తెలియదు. అంటే ఈ రోజు నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాక్ డ్రిల్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఈ మాక్ డ్రిల్స్ నిజంగా ఉపయోగపడతాయా లేదా? టెర్రరిస్ట్ దొరబడ్డ తర్వాత వాడేం షూట్ చేయడు, బాంబు వేసిపోతాడు. నువ్వు బెంచ్ కింద దాక్కున్నా, లేదా గోడ పక్కనున్నా, చెట్టు పక్కనున్నా ఎఫెక్ట్ అవుతావు. సో ఈ ఒక యుద్ధ వాతావరణం నాకు తెలిసి 2 పేద దేశాల మధ్య ఈరోజు తయారైంది. మీకు ఒక పక్క నీకు ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది, దాదాపు 1.5 year అయిపోయింది, దిక్కు లేదు. ప్రపంచ అగ్రదేశాలు అనుకున్న వాళ్ళు కూడా మాట అనుకుండా పోయారు. నీకు ఉక్రెయిన్ తర్వాత రష్యా వారు జరుగుతూ ఉంది. రష్యాలో నీకు పుతిన్ అనేవాడు ఎవడు మాట వినట్లేదు. ఇక్కడ జెలెన్స్కీ నీకు ఉక్రెయిన్లో పాపం ఇన్నట్టు అతను బాగా సరెండర్ అయిపోయి ట్రంప్ ఏది చెప్తే అది చేస్తాను దశలోకి వచ్చాడు అతను. అంటే ఆక్యుపై క్యాప్టివేట్ చేసుకోవడం కోసం. అంటే కొన్ని అగ్రరాజ్యాలు కాసుకొని కూర్చున్నాయి. మనకున్నటువంటి అగ్రరాజ్యం ఏంటి?
మనకి చైనా మనకు అమెరికా సపోర్టు ఎంతవరకు ఉందో తెలియదు. రష్యాలో మనకి స్వతంత్రం వచ్చేటప్పుడు, స్వతంత్ర పోరాటం జరిగేటప్పుడు, భారతదేశం లిబరేట్ అయిన తర్వాత, మనం స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత మనకి మిత్రదేశం ఏంటంటే రష్యా, కమ్యూనిస్ట్ కంట్రీ, సోషలిస్ట్ స్వభావం అనుకున్నాం. దాన్ని నెహ్రూ చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చాడు. ఇప్పుడు నీకు రష్యా డిజింటిగ్రేట్ అయిపోయిన తర్వాత, రష్యా నీకు 15 దేశాలుగా విడిపోయిన తర్వాత, ఇప్పుడు రష్యాకి పెద్ద అవసరం ఎవరికి కనపడటం లేదు. దెన్ హూ ఇస్ యువర్ ఫ్రెండ్ నౌ? అమెరికా సపోర్ట్ చేస్తుందిగా, అమెరికా కొంత సపోర్ట్ చేస్తుంది. అంటే మనం అలీన విధానంలో కానీ లేకపోతే ఇంటర్నేషనల్ అఫైర్స్లో కానీ భారతదేశం ఎప్పుడు కూడా సోషలిస్ట్ ప్యాటర్న్లో ఉండిపోయింది. సోషలిస్ట్ ప్యాటర్న్లో ఉన్నట్టు చైనా మనకు శత్రువు అయిపోయింది. అదే చైనా నీకు పాకిస్తాన్కి మిత్రుడు అయిపోయాడు. నువ్వు ఈస్టర్న్ పార్ట్కి వచ్చేసరికి నీకు జమ్మూ కాశ్మీర్ తర్వాత ఈస్టర్న్ పార్ట్ అంతా కూడా నీకు అప్ టు 7 సిస్టర్స్. మన బార్డర్ ఎవరంటే చైనా. చైనా ఈజ్ యువర్ ఎనిమీ నౌ, పాకిస్తాన్ ఈజ్ యువర్ ఎనిమీ నౌ, అండ్ అమెరికా ఈజ్ గోయింగ్ టు హెల్ప్ ఆర్ నాట్, వీ డోంట్ నో. నాకు తెలిసి ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ మాట కూడా ఇప్పుడు విన్నట్టు కనపట్లేదు ప్రపంచంలో. నీకు అక్కడ జిన్పింగ్ చైనా ప్రపంచంలో అతని మాట వినేటట్టు లేడు. ఏది ట్రంప్ మాట. నేను జెలెన్స్కే వినట్లేదు, పుతినే వినట్లేదు, లేదా లండన్లో ఉన్నటువంటి లండన్ ప్రైమ్ మినిస్టర్ వినట్లేదు. నీకు కెనడానే వాడు ఒక జాగ్రత్తగా ఉంటే కెనడాని కూడా నేను కొనేస్తాను, నాకు ఇచ్చేయమని అతను చెప్తా ఉన్నాడు. నీకు అమ్మకాలు జరిగేటప్పుడు నీకు ప్రపంచ అగ్రరాజ్య స్థానాన్ని పోగొట్టుకున్నటువంటి అగ్రరాజ్య దేశాలు అనుకున్న చైనా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ వాటి స్వభావాన్ని మార్చుకున్న నేపథ్యంలో నువ్వు రెండు దేశాల్లో 3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్న ప్రాంతం ఒక చోట, 1.5 సంవత్సరంగా యుద్ధం జరుగుతున్న ఒక ప్రాంతం ఒక చోట, 2 పేద దేశాలు, ఆసియా ఖండంలో ఉన్నటువంటి 2 పేద దేశాలు యుద్ధానికి పురుగొల్పబడుతున్న సమయంలో ఒక భారతీయుడిగా లేకపోతే ఈ దేశంలో ఒక వ్యక్తిగా, ఒక దేశ పౌరుడిగా పాకిస్తాన్ టెర్రరిజం తోటి ముందుకు వస్తూ ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇట్ ఈస్ అవర్ ఎనిమీ కంట్రీ, నో డౌట్. బట్ దాడి చేసాం, మనదేమీ కావాలని చేసేది కాదు. ఇది న్యూట్రన్స్ తాళ్లలాగా మనం ప్రతి చర్యకి యాంటీ రియాక్షన్ ఉంటుందని అనుకున్నాం, ఆపోజిట్ రియాక్షన్ చేసాం. కానీ రేపటి నుంచి ఏమవుతుంది? టెర్రరిస్టులని వీళ్ళు ఎక్కడ మనం అండర్ ఎస్టిమేట్ చేయలేం. ఖచ్చితంగా ప్రభుత్వం దానికి సంబంధించి ఒక యాక్షన్ తీసుకుంటుంది కదా. మేము ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి చర్య తీసుకున్న దానికి ధీటుగా సమాధానం ఇస్తాం. అంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు చెప్పినటువంటి ఒక పాయింట్, జనాల్లోకి వస్తే అప్పుడు జరిగేటువంటి ఇంపాక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీ ఉద్దేశంగా మీరు భావిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు నా జరిగే యుద్ధం హ్యూమన్ లాస్ కన్నా నీకు అసలు ఎకనామికల్గా నీకు ఎంత లాస్ అవుతుంది? ఖచ్చితంగా లాస్ ఉంటుంది కదా, ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నీకు 600 రూపాయలు అండి కేజీ నీకు పాకిస్తాన్లో, మన దగ్గర 60 రూపాయలు దొరుకుతూ ఉంది. వాళ్ళు నిజంగా ఎంతకాలం యుద్ధం చేయగలుగుతారు? మనం పాకిస్తాన్ తోటి కంపేర్ చేస్తే మనం ఫోర్సెస్ లో బాగానే ఉన్నాం. మనం అమెరికా తోటి కంపేర్ చేయలేం కానీ, చైనా తోటి కంపేర్ చేయలేం కానీ, పాకిస్తాన్ కంటే బాగానే మనమే అణుబాంబులు పెట్టుకున్నా మనం వాటిని చూసి బెదిరి పెట్టంలా. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది? నా దగ్గర న్యూక్లియర్ బాంబు అంటుంది. సో భయపెడతా ఉంది. న్యూక్లియర్ బాంబు వేస్తారా లేదా పక్కన పెడదాం. ఒకవేళ వాడు ఉపయోగిస్తే హిరోషిమా నాగసాగిలాగా జపాన్ ఏమైంది? 100 సంవత్సరాల దాకా కోలుకోవడానికి వీలు కాలేదు. నిజంగా భారతదేశం ఆ స్థాయిలో ఉంటుందా? నీకు పిచ్చోడి చేతిలో రాయిలాగా నీకు టెర్రరిస్ట్ చేతిలో ఒక అణుబాంబు ఇచ్చేసి పాకిస్తాన్ గవర్నమెంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడేయమన్నది అనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? కాబట్టి అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన నేపథ్యంలో పాపం మోడీ గారు కానీ, క్యాబినెట్ కానీ ఇందాక కూర్చున్న సమయంలో కూడా మా ప్రజల్ని నేను మళ్ళా వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, మా టూరిస్టుని చంపారు కాబట్టి వీళ్ళ కోపం ఉంది, ఈ కోపాన్ని మనం ఖచ్చితంగా తీర్చకపోతే నా దేశం నన్ను క్షమించదు అన్నట్టుగా అనుకోని పరిస్థితుల్లో ఆయన కొన్ని హిట్ చేయాల్సి వచ్చింది. హిట్ కాదు, ఇప్పుడు దాన్ని ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు ఈ ఇష్యూని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టకుండా దీన్ని కంప్లీట్ చేసేలా ఉండాలి. ఇంకా ముందుకెళ్ళాలి. అంటే టెర్రరిజంకి దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్ కదా. టెర్రరిజం ఇస్ అన్ ఇష్యూ. దీనికి ఇక్కడ ఒక 4 ఈవెంట్లు చేస్తే టెర్రరిజం ఆగిపోతుంది. ఇప్పుడు మనం చెప్పాం కదా 2001 నుంచి 2025 దాకా ఈవెంట్లు ఆగింది, అది ఆగలేదు. టెర్రరిజాన్ని డీల్ చేయాల్సిన పద్ధతి వేరు. నిర్మూలన ఒక్కటే కాదు, కానీ దాని రూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితిని మనం భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు కానీ, పొలిటీషియన్స్ కానీ, లేకపోతే ఉన్నటువంటి పాలక పార్టీ కానీ, వీటన్నిటిని మనకున్నటువంటి ఫోర్సెస్ కానీ, అటు నేవీ కానీ, ఇటు ఆర్మీ కానీ, లేకపోతే మనకున్నటువంటి ఇంకో దాన్ని ఏమంటాం, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడింటిని వాడుకునే క్రమంలో ఫోర్సెస్ ఉంటే మాత్రమే సరిపోదు. నీకు భారతదేశం మొత్తం కూడా స్ట్రాటజిక్ పాయింట్స్ అన్నీ కూడా చైనా ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు నీకు చైనా ఆర్మీ, చైనా
ఆమ్నెస్టీ ఎక్కడి నుంచి పనిచేస్తుందో తెలియదు. నీకు శ్రీలంకలో ఉన్నటువంటి హిందూ మహాసముద్రం అనేది అక్కడి నుంచి కొట్టినా ఎక్కడ కొడతాడో తెలియదు. అంత నీకు స్ట్రాటజిక్ పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు నీకున్నటువంటి నీ గుజరాత్ పక్కన ఉన్నటువంటి సీపోర్ట్లో మనం అనుకుంటున్నాం కానీ పోర్టులని మనే అయినాయి, కానీ అక్కడ ఉన్నటువంటి అమెరికన్ పాయింట్స్ కానీ లేకపోతే చైనా పాయింట్స్ కానీ ఎక్కడో స్ట్రాటజీ ఎక్కడ పెట్టున్నారో మనకు అర్థం కావట్లేదు. ఒక పక్క హ్యూమన్ బాంబు తోటి తయారు ఇచ్చేవాడు, ఒక పక్క ఆకాశం నుంచి వచ్చేవాడు. పేద దేశాల మధ్య ఈ విధంగా వస్తే పాకిస్తాన్ అన్ని వదిలేసిందేమో, కానీ భారతదేశం 2047కి మనం అగ్రరాజ్యం కావాలనుకున్నాం కదా, విజన్ ఒకటి పెట్టుకున్నాం కదా. అగ్రరాజ్యం 47కి కావాలనుకున్న సంవత్సరంలో అంటే 100 ఏళ్ళకి భారతదేశం నంబర్ 1 దేశంగా ఉండబోతుంది అనుకొని ఒకవేళ అనివార్యంగా ఈ యుద్ధం కొనసాగితే నీ విజన్ ఎప్పుడు పోవాలి? ఇదైతే ప్రతిదానికి ఒక లూప్ లైన్ లాగా ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా ఫోకస్డ్ చాలా సీరియస్గా ఉంది. అనివార్య పరిస్థితి. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే తన దేశ ప్రజల్ని ఇంకొక దేశం వాడు వచ్చేసి కొట్టేసిపోతే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండలేడు కదా, ఉండలేడు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న దాన్ని చూసి ఆపరేషన్ సింధూరాన్ని చూసి జై హింద్ అని పెట్టాడు. అంటే ఏంటి, ప్రతి రాజకీయ నాయకుడు కదలాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎక్కడో కూడా మనం ఎవరం కూడా 1 మినిట్ కూడా 1 ఇంచ్ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. దేశభక్తిని చాటుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. శత్రు దేశంగా, టెర్రరిస్ట్ దేశంగా, టెర్రరిస్ట్కి ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు ఉత్పత్తి చేసే ఒక హబ్గా పాకిస్తాన్ ఈరోజు క్రియేట్ అయింది. దాన్ని ఖండించాలి. మనం అనుకుంటున్నాం ఈ 9 పాయింట్స్లోనే వాళ్ళ క్యాంప్స్ ఉన్నాయని. నో, ఇంకా చాలా చోట్ల దే హావ్ గాట్ ఎన్ నంబర్ ఆఫ్ క్యాంప్స్. పాకిస్తాన్ మొత్తం అలా విస్తరించున్నాయి. ఒక జమ్మూ కాశ్మీర్ దగ్గర అనుకుంటున్నాం. చైనాకి ఇటు వస్తే నువ్వు 7 సిస్టర్స్గా పిలువబడే మన 7 స్టేట్లు, అటు సిక్కిం కానీ లేకపోతే అటున్న అస్సాం కానీ అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఇవన్నీ కూడా మనకి బంగ్లాదేశ్కి మధ్యలో ఉన్న బార్డర్ స్పేస్ ఏంటంటే జస్ట్ 60 కిలోమీటర్స్. దాన్ని కానీ అట్లా స్ట్రెచ్ కట్ చేస్తే 7 రాష్ట్రాలు భారతదేశం చెల్లిపోతాయి. నీకు జమ్మూ కాశ్మీర్ వాడు కట్ చేసుకుని పోయి ఇక్కడ 7 సిస్టర్స్ కట్ చేస్తే మేమే మిగులుద్ది? ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ మిగులుద్ది. సౌత్ ఇండియా నీతో వస్తో లేదో తెలియదు. డీలిమిటేషన్కో లేకపోతే హిందీని తీసుకొచ్చి ఇక్కడ రుద్దేవను, అటు మెడ్రాసో లేకపోతే ఇటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, అటు కేరళ నీకు దూరంగా వెళ్ళిపోయి అనుకోండి. నువ్వు ఏం పరిపాలిస్తావు అప్పుడు? చెప్తున్నా, ఇన్ని సవాళ్ళు, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్ని ఛాలెంజెస్ మధ్య మోడీ గారు ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆయన ఒక స్ట్రాటజీ వాడాడు. ఈ స్ట్రాటజీ పరిణామాలని మనం ఊహించగలిగితే రేపటి నుంచి పరిణామాలు, అందులో ఆయన రాసినటువంటి లెటరు, దానిలో రాసి వాళ్ళ బీబీసీకి రిలీజ్ చేసిన లెటరు, నువ్వు నా ఫ్యామిలీ మీద దాడి చేసి నన్ను వదిలేసి తప్పు చేసావు అంటే దాని అర్థం ఏంటి? హెచ్చరించినట్టు. మీకు ఏదైనా చేస్తాను, ఉన్నాడో పోయాడో లేకపోతే ఇంకో చోట ఉన్నాడో, ఎంత జరిగిందో మనం కరెక్టే చెప్పలేము. కానీ ఆ లెటర్ ఒకటి బీబీసీలో కనబడతా ఉంది ఇప్పుడు, ఉర్దూలో రాసిన లెటరు. అంటే దాన్ని బట్టి మనం రేపటి నుంచి ఇప్పుడు మనం ఆత్మరక్షణ కోసం లేకపోతే ఇంకొక దానికోసం మనమే దాడి చేసి పగ తీర్చుకోవడం చేసినా రేపటి నుంచి మనమే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే బార్డర్ అంతా మనం ప్రతి ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మోడీ గారి మీద చాలా పెద్ద బాధ్యత ఈరోజు ఉంది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ప్రపంచంలో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎవడన్నా కదులుతాడు ఎప్పుడు అనుకుంటే చైనా, రష్యా, అమెరికా, పాకిస్తాన్కి సపోర్ట్ చేసినంత కాలం అమెరికా కూడా మన వెనకాల రాడు. 100 కండిషన్స్ పెడతాడు. చైనా ఈజ్ ఎ బిగ్ ఫోర్స్ నౌ. చైనా ఒక ప్రజా సైన్యంతో ఉన్నటువంటిది. మన దగ్గర సైన్యం ఉద్యోగం లాగా జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాడు ఏదో బార్డర్లో ఉంటాడు, 15 సంవత్సరాలు వెనకాల వస్తాడు. బట్ చైనాలో పుట్టిన ప్రతి పిల్లవాడు చదువుతో పాటు వాడు ఒక సైనికుడుగా మారతాడు. మీరు అందుకే చూడండి, వియత్నాం కానీ, కంబోడియా కానీ, లేకపోతే మీకు నార్త్ కొరియా కానీ, సౌత్ కొరియా కానీ, ఆ ప్రాంతం మొత్తం కూడా లేకపోతే మొత్తం నీకు ప్రతి పౌరుడు ఆర్మీయే కదా, మెన్ అండ్ ఉమెన్. ఆ నేచర్ తోటి వచ్చినటువంటి కంట్రీస్ ఎక్కడ, మనం ఎక్కడ? కాబట్టి మాక్ డ్రిల్ పెద్ద ఉపయోగపడుతుందని నేను అనుకోను, కానీ ఆత్మరక్షణ కోసం కూడా మాక్ డ్రిల్ మనం ఏం చేయలేము. కానీ మనకున్నటువంటి ఫోర్సెస్ కానీ అన్నిత్యం మనం ప్రతి వాడు ఒక ఇంటెలిజెంట్, ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అట్లానే శత్రు దేశంగా ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ని ప్రపంచ దేశాల్లో ఎండగట్టి, ఇది ఒక దేశంగా కాకుండా ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేసే బాంబుల్ని టెర్రరిస్ట్ అనే పేరుతోటి ఇది తయారు చేసే ఒక కేంద్రంగా మారింది. ఇది ఈ ఫ్యాక్టరీని ముందు నాశనం చేయాలి, వాళ్ళ మనస్తత్వాలు మార్చాలి అనే ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓలోనో ఇంకో చోట చేయకపోతే దాన్ని ఈ ఇష్యూ జీవితకాలం ఉండిపోతుంది. దీన్ని చేయాలి ఇక్కడి నుంచి మోదీ గారు డిసిషన్ తీసుకుని.